ఏంటి రమ్య, నీకెన్నిసార్లు చెప్పాలి? చూడు, అరటిపండ్లు ఎలా పాడైపోయాయి. మనం తినని వాటిని ఎందుకు కొనడం? మనం నలుగురం ఉన్నప్పుడు అరడజన్ తీసుకుంటే సరిపోతుంది కదా. డజన్ తీసుకొని సగం కుళ్ళపెట్టడం అవసరమా? విసుగ్గా అన్నాడు హరి. మొదలుపెట్టేశాడు. ఉదయాన్నే భగవద్గీత. ఇవి ఈయన కంటికి ఎందుకు పడ్డాయో, రాత్రే పారేసుంటే బాగుండేది అనుకుంది రమ్య మనసులో. చూసుకోలేదండి నేను. ఏమైనా కలగంటానా? కనీసం డజన్ కూడా మనం తినమని ఎవరికి వారే ఒక్కొక్కటి తిని వదిలేశారు. మిగిలితే నన్నంటారు. నేనేం చేస్తాను? ఈసారి మీరు చెప్పినట్లు ఆ అట్టిపండ్లు కొట్టివాడికి చెప్తాను. బాబూ, డజన్ అట్టిపండ్లు కూడా మేం మింగలేము, ఒక 8 అట్టిపండ్లు ఇవ్వు చాలు అని. ప్రతి చిన్నదానికి ఎందుకు ఇలా లెక్చర్ ఇస్తారు? ఏదో వజ్రాలు కొని పారేసినట్టు అంది రమ్య వెటకారంగా. నువ్వు మారవు, మారతావనుకోవడం కూడా నా పొరపాటు. ఈసారైనా జాగ్రత్త పడు అని వెళ్ళిపోయాడు హరి. ఇది రోజు జరిగే తంతు కావడంతో అందరూ కామ్గా ఎవరి పని వారు చేసుకుసాగారు. ఒకరోజు రమ్య మెడలో ఉన్న గొలుసు కొద్దిగా స్క్రూ ఊడినట్టు అనిపించింది. సాయంత్రం షాప్కు వెళ్ళి టైట్ చేయించాలి అనుకుంటూ కొద్దిగా చేతితో గట్టిగా నొక్కి కూతుర్ని సంగీతం క్లాస్లో దింపడానికి బండి మీద వెళ్ళింది. పాపని సంగీతం క్లాసులో దింపి ఇంటికి వచ్చిన రమ్య కొంచెం టీ పెట్టుకొని తాగి లూజ్ అయిపోయిన చైన్ తీద్దాము అని మెడ దగ్గర చేయి పెట్టింది. చైన్ చేతికి తగలకుండా పోయేసరికి గుండె జారిపోయింది. వెంటనే మళ్ళీ చూసుకుంది. బట్టలు చెక్ చేసుకుంది. కంగారుగా ఇల్లంతా వెతికింది. బండి తీసుకొని సంగీతం క్లాస్ దాకా రోడ్డంతా చూసుకుంటూ వెళ్ళింది. ఎక్కడా కనిపించలేదు. మనసు చాలా కంగారుగా ఉంది. అరే, అలా ఎలా పోయింది? రమ్య మనసులో సమాధానం లేని ప్రశ్నల పరంపర. టైం వేగంగా పరిగెత్తసాగింది. సంగీతం క్లాస్కి మళ్ళీ వెళ్ళింది. పాపను కూడా తీసుకొని వచ్చింది. స్కూల్ నుండి కొడుకొచ్చాడు. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు అని అడిగారు. చైన్ సంగతి చెప్పి ఇల్లంతా వెతకండిరా అంది రమ్య. అనవసరమమ్మా, అది రోడ్డు మీదే పోయి ఉంటుంది. దొరికిన వాడికి పండగే పండగ అన్నాడు కొడుకు వెటకారంగా. రమ్యకి ఇంకా బాధేసింది. నోరు మూసుకొని వెతుకు అని అరిచింది. పిల్లలిద్దరూ ఇల్లంతా వెతకడం మొదలుపెట్టారు. కొంతసేపటికి ఎవ్వరికీ దొరకలేదు. అందరూ దిగాలుగా కూర్చున్నారు. రమ్య మనసులో ఎన్నో ఆలోచనలు. ఇప్పుడు హరికి ఏం చెప్పాలి? ఇవాల్టి రోజున ఆ చైన్ కనీసం 1,00,000 రూపాయలు ఉంటుంది. అంత విలువైన చైన్ పోయిందంటే ఏమంటాడు? అరటిపండ్లు వేస్ట్ అయితేనే ఊరుకోడు. వామ్మో అనుకుంది రమ్య. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పాప డోర్ తీసి నాన్నొచ్చాడు అంది. రమ్యకి భయం వేసింది. ఏం జరిగి ఉంటుందో అని. హరి లోపలికి రాగానే ఇంట్లో ఉన్న వాళ్ళ మొహాల్లో తేడా గమనించాడు. ఏమైంది రమ్య అని అడిగాడు. రమ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈరోజు హరి ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో, కానీ నిజం చెప్పడమే బెటర్ అనుకుంది మనసులో. అది హరి, ఇవాళ నా మెడలో చైన్ కొంచెం లూజ్ అయ్యింది. దాన్ని సాయంత్రం టైట్ చేయిద్దాం అనుకొని చేత్తో కొద్దిగా ప్రెస్ చేసి పాపను సంగీతం క్లాస్లో దింపి రావడానికి వెళ్ళాను. వచ్చాక చూస్తే చైన్ లేదు. నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంది నెమ్మదిగా. హరి కొంచెం సీరియస్గా, ఇల్లంతా వెతికారా అని అడిగాడు. వెతికాము, నేను పిల్లలం అందరం వెతికాము. నేను రోడ్డు మీద కూడా చూసొచ్చాను, అది దొరకలేదు అని తడబడుతూ చెప్పింది రమ్య. హరి తన దగ్గరకు వచ్చి రమ్య గడ్డం కింద చేయి పెట్టి, పోతే పోయిందిలే, ఇంకోటి కొనుక్కుందాం, నువ్వేం టెన్షన్ పడకు, చక్కగా భోంచేసి పడుకుందాం పదా అన్నాడు. అంత పెద్ద విషయం ఇంత సింపుల్గా తేల్చేయడం ఏంటి అన్న విషయం అర్థం కాలేదు రమ్యకి. కొంచెంసేపు ఆగి మెల్లగా అడిగింది. హరి, నీకు నిజంగా కోపం లేదా అని అడిగింది. లేదు రమ్య, నిజంగానే అన్నాడు హరి. రమ్య ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంది. అది కాదు హరి, అరటి పండ్లు ఎక్కువ కొన్నా, దోసపిండి ఎక్కువగా మిగిలిపోయినా, ఫుడ్ వండింది తినకపోయినా విసుగు చూపించే నువ్వు దీనికి ఇలా స్పందిస్తావని నేను అనుకోలేదు అంది రమ్య తన అనుమానం దాచుకోలేక. హరి గట్టిగా నవ్వేశాడు. రమ్య, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. నేను ఎప్పుడూ ఫుడ్ వేస్ట్ అయితే ఒప్పుకోను.
అది ఏమైనా, ఎందుకంటే చదువుకున్న మనలాంటి వాళ్ళు కూడా ఫుడ్ వేస్ట్ చేస్తే ఎలా? మనం రోజు చదువుతూనే ఉన్నాం కదా, ఎంతమందికి సరైన ఆహారం దొరకడం లేదు అని. మన పెద్దలు కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. నేను నీకు పిసినారిగా కనిపించాను కానీ నా అంతరంగం అది కాదు. ఇప్పుడు నిన్ను తిడితేనో లేదో బాధ పెడితేనో చైన్ తిరిగొస్తుందా? లేదుగా. మరి బాధపడి ఏమిటి లాభం? అది మన చేతుల్లో లేదు. కానీ ఆహారం వేస్ట్ కాకుండా ఇంకా చెప్పాలంటే మనం వాడుకునే మన ప్రతి ప్రకృతి సంపద మితంగా వాడటం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది అన్నాడు హరి. ఆ విషయము, ఆ క్షణము తన భర్త ఎంత ఆదర్శ భావాలు ఉన్నవాడో తెలిసి రమ్య హృదయం ఆనందంతో బరువయ్యింది. ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం హరి అంది. ఏమో, ఆ విషయం నాకు తెలియదు కానీ నేను మాత్రం అదృష్టవంతుణ్ణి, ఎందుకంటే నీలాంటి భార్య దొరికిందిగా అన్నాడు. వెటకారం చేయకు హరి అంది రమ్య. లేదు రమ్య, నేను సీరియస్గానే చెప్తున్నా. ఫుడ్ వేస్ట్ పక్కన పెడితే నువ్వు ఎంత గొప్పగా మన ఫ్యామిలీని మేనేజ్ చేస్తున్నావు, పిల్లలకి చదువు చెప్తున్నావు, ఇంటి పని మొత్తం చేస్తున్నావు. ఎన్నడూ నీ చిరాకు నా మీద కానీ పిల్లల మీద కానీ చూపించలేదు. ఇంతకంటే ఏం కావాలి నాకు అని రమ్యని దగ్గరికి తీసుకున్నాడు హరి. ఇద్దరూ చాలా కాలం తర్వాత ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకొని నవ్వుకున్నారు.